థ్యాంక్ యూ అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నందుకు. కానీ అధ్యక్ష సంప్రదాయం ప్రకారంగా మీరు నిన్నేమన్నారు, ఎవరైతే క్వశ్చన్ వేస్తారో వాళ్ళకే అవకాశం ఇస్తామన్నారు అధ్యక్ష. కానీ నిన్న నేను చాలాసార్లు అడిగినాను అధ్యక్ష, ఎందుకంటే సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్స్ పెద్ద ఇష్యూ ఉంది, దానిపైన మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి అన్నప్పుడు మీరు ఇవ్వలేదు అధ్యక్ష. మళ్ళీ నిన్న కూడా రాజేందర్ గారికి ఇచ్చినారు దీంట్లో లేనప్పుడు. కాబట్టి నేను అనేది ఏంటంటే మాకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి అధ్యక్ష. వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు లేకుంటే మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు మేము హ్యాండ్ రైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లయితే అవకాశం కల్పిస్తున్నారో, క్వశ్చన్ వాళ్ళు ఇవ్వకున్నా వాళ్ళకి ఎట్లయితే అవకాశం ఇస్తున్నారో మాకు కూడా అటువంటి అవకాశం. ఎందుకంటే గౌరవ సభ్యులం అందరం కూడా ఈ సభకు గౌరవ సభ్యులం కాబట్టి ప్రతిపక్షమైన అధికారమైన ఒకే రకమైనటువంటి రూల్ ఉండాలని చెప్పి మాత్రమే నేను అడుగుతాను అధ్యక్ష. ఈ చైర్కు ఎవరికి పర్మిషన్ ఇస్తే వాళ్ళకు మాట్లాడే హక్కు వాళ్ళకు సభ్యులు, దాన్ని మేము కాదనట్లేదు అధ్యక్ష. ఒకటి. రెండు, మీకు ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రశ్నకు ఏదన్నా మీరు అడుగుతారని చెప్పేసి అడుగుతాను అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులందరూ కూడా ఏంటంటే కొత్త రెవెన్యూ డివిజన్లు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కొత్త రెవెన్యూ డివిజన్లు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏదంటే కొత్త రెవెన్యూ డివిజన్లు వద్దు, కొత్త మండలాలు వద్దు, మరి అదేవిధంగా కొత్త జిల్లాలు వద్దు, తీసేస్తున్నాం అంటున్నారు. మరి వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులే అడుగుతా ఉన్నారు ఇప్పుడు కొత్త రెవెన్యూ డివిజన్స్ కావాలని. అట్లా ఇచ్చేది ఉంటే మా జిల్లాలో కూడా కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా ప్రతిపాదిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ రెవెన్యూ మినిస్టర్.